మనకు కనిపించిన మాటలు, మనకు కనిపించిన అంశాలు. ఈ 5 నెలలుగా ఎక్కడా కూడా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. చివరికి ప్రజలు సూపర్ 6ను సూపర్ 7ను అడుగుతారేమో అని భయపడి, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది ఉండదేమో ఇన్ని నెలల పాటు. ఇన్ని నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదేమో. దేశంలో ఏ రాష్ట్రం కూడా బహుశా ఉండదేమో, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఎందుకు ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటి పాలన జరుగుతూ ఉందంటే, దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉందనంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక, మద్యం, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం దగ్గర నుంచి మొదలెడితే ప్యాకాట క్లబ్బులు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంది. ప్యాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న కప్పం కట్టండి ఏ ఒక్కరూ కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు, పరిస్థితి లేదు. ఎమ్మెల్యేకింత, ముఖ్యమంత్రికింత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరెండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరెండా అంటే, నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీళ్ళందరూ కలిసి గోబల్స్ ప్రచారంలో భాగమవుతారు. వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి, అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే, వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే, ఇంటింటికి పంపిస్తారు, వాలంటీర్లను 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుంది మోసం. ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే, మా ప్రభుత్వం రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు. వీళ్ళకి సంబంధించిన వాలంటీర్లుగా ప్రతి ఇళ్లకు పోతారు.
ఇలా ఎమ్మెల్యేలు పోతారు, వీళ్ళు తిరుగుతారు, మైకులు పట్టుకొని ఊదర కొడతారు. ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు. చిన్నపిల్లల అమ్మలు కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మ, నీకు కూడా సంతోషమా అని అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాడిని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు. కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు. ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండా. అధికారంలోకి వచ్చిన తర్వాత మన మోడస్ ఆపరాండా అయింది, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందబ్బా. చెయ్యాలనున్నా నేను చేయలేకపోతా ఉన్నా. మోడస్ ఆపరాండా ఇదే మోడస్ ఆపరాండి. అంతటితో ఆగిపోతుందా? అంతటితో మళ్ళీ ఆగిపోదు. ఆగిపోకపోగా మళ్ళీ ఏం చేస్తారు? మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా అడుగుతారేమో అని మళ్ళీ వాళ్ళను భయభ్రాంతులను చేయడం, అడిగే స్వరం వినపడకుండా చేయాలని ఆరాటపడడం, ఇవన్నీ అన్నిటికీ తోడు మేము మారుస్తూ ఉన్నాం, మేము మార్పులు తీసుకొస్తూ ఉన్నాం అని మార్పులు తీసుకొచ్చే క్రమంలో